తో పాటు జాతీయ నేతలు మరికాసేపట్లో గుంటూరుకు చేరుకోనున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. మరిన్ని వివరాలు వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ. రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ గుంటూరులో తెలుగుదేశం పార్టీ రైతు కోసం సభను ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి ఈ సభలో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మొదటి నుంచి కూడా రైతాంగాన్ని సమస్యల పట్ల అకాల వర్షాలతో నష్టపోయిన పంటని, అదేవిధంగా చంద్రబాబు పోరాటాన్ని నుంచి తొలి నుంచి నిరవధిక నిరాహార దీక్ష నుంచి పోలీసులు అరెస్ట్ నిమ్స్కు తరలించిన వరకు మొత్తం ఏర్పాటు చేశారు. నన్నపనేని రాజకుమార్ గారి ఆధ్వర్యంలో. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు. మేడం, ఈ ఎగ్జిబిషన్ వెనుక కారణం ఏంటి? అదేవిధంగా ఈ రైతు కోసం సభ ద్వారా మీరు రైతాంగానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎగ్జిబిషన్స్ పెట్టమనేది మేము ఆనవాయితీగా వస్తుందండి. ఎందుకంటే మేము చేసిన కృషి, చంద్రబాబు గారి కృషి కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అది పెడతాము. ప్రభుత్వ వైఫల్యాలు పెడతాము, ప్రజల ఇబ్బందులు కూడా పెడతాము. అలాగే తెలుగుదేశం హయాంలో ఆ రోజులు మేలడం జరిగింది కూడా చూపిస్తాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకి అసౌకర్యంగా కూడా చూపించేవాళ్ళు. ఈ మహానాడికి పెట్ట అలవాటు. ఇప్పుడు నేనే ఇన్ఛార్జ్. అయితే దానికి భిన్నంగా ఇది ఆ ఫోటోలు ఏముందో, దీనిలో కేవలం రైతాంగ సమస్యలు, దాని పట్ల పోరాటం, దాని పట్ల ఏం సాధించారనే దానికోసం ఎగ్జిబిషన్. ఇక్కడ వరదలు వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎట్లా నష్టపోయారు, ఎంత ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆశ నిరాశల మధ్య ఎలా బతుకుతున్నారు. ప్రతి ఒక్క ఫోటో మిమ్మల్ని పలకరిస్తుంది, ప్రతి ఒక్క ఫోటో మిమ్మల్ని కదిలిస్తుంది. ఈ విధంగా అవి కూడా ఏంటి నేను సృష్టించింది కాదు, మీ ఛానల్స్ లో పత్రికల్లో వచ్చినటువంటివి. కాబట్టి ఛానల్స్ లో పత్రికల్లో, మన ఛానల్లో పత్రికల్లో వచ్చినటువంటి ఫోటోస్ నే మేము వాటిని సేకరించి ఏదో వాస్తవాన్ని దగ్గరగా చూపించేదానికోసం ఏదైతే మా వాళ్ళు పోరాటం చేశారో, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి, ప్రతిపక్షాలతో కలిసి, జాతీయ నాయకులతో కలిసి ఎలా పోరాటం చేస్తామని చూపించాం. రెండోది ఏంటంటే మొట్టమొదటిగా మేము మునిపోయిన పంటలు చూపించాం, తర్వాత రైతాంగ ఆరాటం చూపించాం, ఆ తర్వాత రైతాంగం కోసం పోరాటం చూపించాం, ఆ తర్వాత రైతుల ఆత్మహత్య జరిగింది చూపించాం, తర్వాత వాళ్ళ పలకరింపులు, చంద్రబాబు గారి పలకరింపులు చూపించాం, అలాగే చేనేత వాళ్ళ కష్టాలు చూపించాం. అక్కడి నుంచి చంద్రబాబు గారు టూర్ చేయడం, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం, వాళ్ళ కష్టసుఖాలు ఉండడం చూపించాం. అక్కడి నుంచి చెల్లించిన చంద్రబాబు గారు ప్రభుత్వంతో మాట్లాడారు, వినలేదు. అసెంబ్లీలో పోరాడారు, వాళ్ళు తీసుకెళ్లి మార్షల్స్ ఎత్తి పడేయించారు, అక్కడ కూడా వినలేదు. తర్వాత చంద్రబాబు గారు తప్పనిసరి పరిస్థితి దీక్ష కూర్చున్నారు. ఆయన దీక్ష ఎంత కఠోరంగా ఉందో చూపించాం, ఎంత కఠోర దీక్ష చేశారో చూపించాం. ఆయన ఎవరెవరు పలకరించారు, జాతీయ నాయకులు ఎలా స్పందించారు, నేషనల్ లీడర్స్ ఎలా స్పందించారు, రాష్ట్రంలో లీడర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎలా వచ్చారు అని చెప్పినది కూడా చూపించాం. అక్కడి నుంచి మొత్తం వరుసగా ఈ రోజున జాతీయ నాయకులు చంద్రబాబు గారు దీక్ష విరమింపజేయడం. దీనిలో ప్రధాన ఘట్టం చంద్రబాబు గారిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన తీరు, వాళ్ళ అబ్బాయి మీద కానీ, మా లీడర్స్ మీద కానీ, చంద్రబాబు గారిని ఒక పేషెంట్ లాగా కాకుండా, అన్నం తినకుండా 3 రోజుల నుంచి నీరసమైన వ్యక్తిగా కాకుండా, ఏదో ఒక రౌడీని తీసుకెళ్ళినట్టుగా వాళ్ళ ఒత్తేసి ఆయన్ని నలిపేసి తీసుకెళ్లినటువంటి క్రూడ్గా ఎలా ప్రవర్తించారో అదంతా కూడా చూపించాం. అక్కడి నుంచి నేషనల్ లీడర్ స్పందించిన తీరు, వాళ్ళు వచ్చి చంద్రబాబు గారితో దీక్ష విరమింపజేయడం, నిమ్స్ హాస్పిటల్, ఇవన్నీ కూడా చూపించామండి. అంటే ప్రధానంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ విషయం పక్కన పెడితే రాష్ట్రంలో పూర్తిగా రైతాంగానికి ప్యాకేజీ ప్రకటించాం. అయినా మీ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఆందోళన నిర్వహిస్తున్నాయి. అయినా సర్కారు మేము మెరుగైన ప్యాకేజీని ప్రకటించాము, చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేస్తాం ఉన్నారు. దీనికి మీ పార్టీ సమాధానం ఏంటి? అది పాడిత పాటరా పాసిపడ దాచుకోవడానికి మాకు అలవాటు అయిపోయిందండి. అది మా లెక్క చేయడం కూడా దాని గురించి మేము పట్టించుకోం. వాళ్ళు చంద్రబాబు గారు ఈ రోజున ఏ విధంగా కృషి చేస్తారనేది మా ముఖ్యం. మొట్టమొదటి నుంచి చంద్రబాబు గారు వాళ్ళ కోసం పోరాటం చేస్తారని ముఖ్యం. ఎంత సిన్సియర్ గా ప్రాణం మీద తీసుకుని ముఖ్యం. ఏ ఒక్క లీడర్ అయినా ప్రాణం తీసుకున్నాడా? ఏ ఒక్క లీడర్ అయినా సరే ఎప్పుడైనా చావడానికి ప్రయత్నం చేశాడా? ఏ ఒక్క లీడర్ అయినా పోనీ 2 రోజులు నిరాహార దీక్ష చేశాడా? ఏ ఒక్క లీడర్ అయినా నిజాయితీగా దీక్ష చేశారా? ఎవరు చేశారండి? కాబట్టి 8 రోజులు దీక్ష చేయడం ఆషామాషి విషయం కాదు. అంతేకాకుండా అంతకుముందు కూడా చంద్రబాబు గారు ఖచ్చితంగా రైతాంగం పట్ల అవగాహన ఉండబట్టే రైతు బిడ్డల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ పెట్టారు. రైతుల పట్ల ప్రేమ ఉండబట్టే రైతు బజార్లు, రైతు కమిటీలు వేశారు. రైతుల పట్ల ప్రేమ ఉండబట్టే ఆ రైతు బిడ్డలు చదువుకోవాలి, ఐటీ రంగంలో వెళ్ళాలి, వాళ్ళు చదువుకోవాలి, వీళ్ళకి నష్టం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలన్నా చదువుకుంటారు. వాళ్ళ పోయినసారి రాజశేఖర రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఎందుకు అదే పంటలు వేస్తారు, మార్చుకోకూడదని. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, వ్యవసాయం దండగవుతుంది ఎందుకని. చంద్రబాబు గారు ఆ మాట అంటే తప్పును మీరు మాట్లాడుతూ తప్పేంటండి? మీరు దండకు పడుతున్నారు కాబట్టి వ్యవసాయం కాదు, ఇట్లా కాదు, ఇంకో రకంగా వేసుకోండి, ఇంకో రకంగా మీరు బాగు చేసుకోండి అని చెప్పారు. ఎవరైనా చెప్తాం, మనమైనా చెప్తాం. మీకు వర్షాలు సకాలంలో రానప్పుడు, కరోనాప్పుడు ఆ పంటలేదు, ఎక్కువ కురిసినప్పుడు నష్టపోతున్నప్పుడు ఇది కాదు, వేరే విధంగా వేసుకోండి అని ఎప్పుడైనా చెప్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తారు. ఇప్పుడు మీరే చెప్పారు కానీ విన్నామన్నా. కాబట్టి మీరు అసలు ఏం పట్టించుకోలేదు కదా. అయినా ఆనాడు చంద్రబాబు గారు వర్షాలు కురవపోయినా 9 గంటల కరెంట్ ఇచ్చారు. చంద్రబాబు గారు ఆ రోజున పత్తికి, మిరపకి, పొగాకి రేటు తీసుకొచ్చారు కేంద్రంతో పోరాడి. తర్వాత రైతు బజార్లు ఏర్పాటు చేసి ఇది చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకేమో ఉల్లిపాయలు కొనేవాళ్ళు లేడు, టమాటాలు కొనేవాళ్ళు లేడు, విపరీతంగా రేటు పెరిగింది. ఢిల్లీలో ప్రభుత్వం కూలిపోయింది, కరోనా ప్రభుత్వంపై షీలా దీక్షిత్ వచ్చింది.
అదే టైంలో చంద్రబాబు గారు ఇక్కడ ఎగుమతులు ఆపేసి కోల్డ్ స్టోరేజ్ పెట్టేసి వాళ్ళ సబ్సిడీ ఇచ్చి ఆ పంటలు పండించి అందరికి అందుబాటులో ధరలు తీసుకొచ్చారు. ఇటు వీళ్ళనే తీసుకొచ్చారు, అటు వాళ్ళని తీసుకొచ్చారు. ఇవాళ ఏమవుతుంది, చెరుకు రేట్ లేదు, బెల్లం పంచదార రేటు పెరిగింది, ధాన్యానికి రేట్ లేదు, బియ్యం రేటు పెరిగింది. కాబట్టి రైతు ధాన్యం కొనేవాళ్ళు లేడు, వర్షాలు వచ్చి మురిగిపోయింది. ముక్కిపోయిన ధాన్యం ఒక పక్క, మురిగిపోయిన ధాన్యం ఒక పక్క. మీరు పట్టించుకోలేదు, ఓ ప్రతిపక్ష నాయకుడు పట్టించుకున్నాడు, దాన్ని మేము చూపించాం. ఖచ్చితంగా చంద్రబాబు గారు రైతు బాంధవుడే. ఎవరు అవునన్నా కాదన్నా రైతుల కోసం ఆయనే పట్టించుకునేది, మీరు ఎవరో పట్టించుకోరు. ఈ సభ ద్వారా, ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ సమస్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, వాళ్ళ మెడల వంచి ఒప్పిస్తాం. ప్రధానంగా కేంద్రం కూడా నిర్లక్ష్యంగా చూస్తుంది. రాష్ట్రంపై అటు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రకు కానీ తమిళనాడుకు కానీ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మహారాష్ట్రకు ప్రత్యేక ప్యాకేజీ, మన రాష్ట్రంపై ఎందుకు వివక్ష ఎందుకు? నేను చెప్పాలనుకున్నానండి, కొంచెం ఎగ్జిబిషన్ ఏర్పాట్లో కొంచెం అరావుడుగా నేను చెప్పలేకపోయానని చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. ఇవాళ మీకెందుకు ఇంతమంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు మీకు మోస్తున్నారు, మిమ్మల్ని ఇంతమంది మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారు అక్కడ? ఏమన్నా పట్టించుకుంటున్నారా? ఇతర దేశాలు తిరుగుతారు ఒకళ్ళు, సొంత పనులు చూసుకుంటారు ఒకళ్ళు, అవినీతి పనులు చూసుకుంటారు ఒకళ్ళు, ఢిల్లీగా పరిమితం అవుతారు ఒకళ్ళు, సొంత కాన్స్టిట్యున్సీ పరిమితం అవుతారు ఒకళ్ళు. కేంద్ర మంత్రులు అనే సంగతి ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు, నోరెప్పి మాట్లాడరు. అదే తమిళనాడుకి తల్లిపోతుంది డబ్బంతా, అదే కర్ణాటక వెళ్ళిపోతా ఉంది, అదే మహారాష్ట్రకి వెళ్ళిపోతా ఉంది. వాళ్ళకేమో 100 కోట్లు 1000 కోట్లు వెళ్తా ఉంది, మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇది ఎవరు తప్పు? కాంగ్రెస్ వాళ్ళ తప్పు. ఇది కూడా వేలెత్తి చూపిస్తాం. ఖచ్చితంగా ఈ పక్షపాత ధోరణి ఏంటి మీకు? కాబట్టి ఖచ్చితంగా మెడలు ఉంచుతాం, రాబడతాం, రైతాంగాన్ని న్యాయం చేయించేలాగా మేము చూస్తాం, చేస్తాం కూడా. ఇది మొత్తానికి టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమార్ గారి స్పందన. ఆ రాష్ట్ర రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పరుగునున్నటువంటి రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిన మన విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి మేము గట్టిగా పోరాడతామని ఆ పార్టీ నేత ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. గుంటూరులో ఇవాళ జరగనున్న రైతు కోసం బహిరంగ సభకు కరీంనగర్ నుంచి టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి గుంటూరు సభకు ప్రజలను తరలించేందుకు టీడీపీ నేతలు వాహనాలు రెడీ చేశారు. రైతు కోసం రైతు కోసం ప్రజాబంధు చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమైఖ్యాంధ్రకు అనుకూలంగా ఉండాలని కోరుతూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని ప్రముఖ